యోహాను రాసిన సువార్త ఈరోజు వర్తమానం నేను మీ మధ్యన ప్రకటిస్తుండగా చక్కగా ఎవరు కూడా ఎదగకుండా ఈ వర్తమానాన్ని మిస్ చేసుకోకుండా వాక్యాన్ని దూరం చూసుకోకుండా మీరు వాక్యాన్ని వినాలని తెలియజేస్తున్నాను. కనుక దయచేసి మరి ఈ చెప్పే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా వినాలని తెలియజేస్తున్నాను. కనుక దయచేసి మాట ఏదైతే ఉందో ఆ మాటను మీకు చాలా జాగ్రత్తగా వినాలని తెలియజేస్తుంది. ఈరోజు నజరేతు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. దేవుని ద్వారా ఈరోజు నజరేతు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అసలు నజరేతు అనే దాని గురించి మనం నేర్చుకునేటప్పుడు క్రిస్మస్ సందేశం కూడా మనకు వస్తుంది. అసలు నజరేతు అనేది ఎవరు సూచించారు, ఎవరు ఉన్నారు అనే దాన్ని మనం ఆలోచన చేయాలి. అర్థలేసి అందరూ కూడా బైబిల్ చూడండి. యోహాను రాసిన సువార్త అప్పుడు జాగ్రత్తగా కొంచెం గట్టిగా చదవండి. సువార్త మొదటి అధ్యాయం 43 నుంచి 53 వచ్చిన వరకు ఒకసారి చదవండి. కొద్ది స్పీడ్ చూసుకోండి. అందరూ కూడా బైబిల్ చూడండి. మరునాడైన గలిలకి వెళ్ళబోయి ఫిలిప్పును కనుగొని ఆయనను వెంబడించమని అతనితో చెప్పారు. ఫిలిప్పు బెత్సయిదా వాడు అనగా ఆంద్రెయ, పేతురు అనేవారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతాయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసిరో ఆయన కనుగొంటిమి. ఆయన యేసు కుమారుడని నజరేయుడగు యేసు అని అతనితో చెప్పారు. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగుగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అన్నాడు. యేసు నతనయేలును తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. నన్ను నీవు ఎలాగో ఎరుగుదు అని నతనయేలు ఆయన అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచుతునని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చేదను. అందుకు యేసు, అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచుతావని నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యము చూస్తావని అతనితో చెప్పారు. మరియు ఆయన, మీరు ఆకాశము తెరుగుబడిపోయి దేవుని దూతల మనుష్య కుమారుని పైగా ఎక్కుటైన దిగుటైన చూస్తురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. దేవుడు ఈ మాటలను అందరి నిపుణులు ప్రభు దీవించుగాక. దయచేసి చాలా జాగ్రత్తగా యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ అధ్యాయము 43 నుంచి 53 వరకు కూడా మనం చదువుకునే మాటలు. ఇందులో మనకి ఫిలిప్పు అనేవాడు కనపడతాడు, నతానీయులు అనేవాడు కనపడతాడు. వీళ్ళిద్దరి సంభాషణ మనకి కనపడుతుంది. ఏంటి సంభాషణ
పరిగెత్తుకుంటూ వెళ్ళి నతానీయులతో మాట్లాడతాడు. నతానీయులు మరి ఒక అతను వచ్చాడు, ఆయన చాలా గొప్ప కార్యాలు చేస్తున్నారు, అతడు నజరేతు వాడట, నజరేతు అనే గ్రామం నుంచి వచ్చిన వాడట అన్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. ఫిలిప్పు కనుగొని చూసినప్పుడు ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరైతే రాసి ఉన్నారో కూర్చి ఆయనను కనుగొంటివి అని మాట్లాడడం జరిగింది. మనము చదివినటి లేఖనాలు, మనము చదివిన ప్రవక్తల గ్రంథాలు, మనము చదివిన ధర్మశాస్త్రంలో ఎవరి గురించి అయితే మనం విన్నామో ఆయన యేసుని వాడు రక్షకుడని వాడు వచ్చాడు అన్నట్లుగా మాట్లాడినప్పుడు నతానీయులు అంటాడు, ఈ మాట చెప్పాడు ఏమని, నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా అని అంటాడు. అయితే ఇందుకు ఆ మాట అన్నాడంటే నజరేతులో మంచిది ఏదైనా వచ్చేదిగా అని ఎందుకన్నాడంటే ఈ నతానీయులు బాగా దేవుని వాక్యాన్ని తెలిసినవాడు, దేవుని వాక్యం బాగా పఠించినవాడు, దేవుని వాక్యం బాగా విన్నవాడు, దేవుని వాక్యం బాగా చదివి ధర్మశాస్త్ర గ్రంథాలు పఠించేవాడు, ఇందులో ఏముందో దేవుడు ఏముందో బాగా తెలిసినవాడు కనుక నజరేతు నుంచి మంచిదేమి వచ్చింది ఏమి లేదు అన్నప్పుడు ఇప్పుడు వెంటనే వచ్చి చూడు అని ఫిలిప్పు చెప్పాడు. వీళ్ళిద్దరు మాట్లాడుతున్న సంభాషణ ప్రభు చూశారు. చూసి రాగానే ఈ నతానీయులతో అంటున్నాను, ఇశ్రాయేలులో నీలాంటి మంచి వ్యక్తి ఎవరు లేదన్నట్లుగా మాట్లాడతారు. నతానీయులు అనుకులుగా ఆశ్చర్యపడతాడు. నా గురించి ఎలా తెలుసుకుని అడిగినట్టు మీరు చెప్పుకుంటూ మాట్లాడుకుంటున్నాను, పిలుపు నువ్వు కలిపి మాట్లాడుకుంటుంది నేను విన్నాను అంటే ఒక యేసు వాళ్ళ దగ్గర ఉన్నాడంటే లేడు, ఆయన ఎక్కడో ఉన్నాడు దూరంగా, కానీ ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి అప్పుడు వెంటనే నతానీయులు యేసు ప్రభుని అంగీకరించాడు. ఓకే, నేను చెప్పవలసిన మాట ఏంటంటే నజరేతు గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. నజరేతు అనేది గ్రామం గలిలయ ప్రాంతంలో ఉందండి. నజరేతు అనే ప్రాంతం గలిలయ ప్రాంతంలో ఉందండి. ఈ గలిలయ ఎక్కడ ఉంది అంటే యూదా దేశంలో ఉందండి. అంటే యూదా దేశంలో గలిలయ ప్రాంతము, ఆ ప్రాంతంలోని నజరేతు ఉంది. అయితే ఆ నజరేతు అనే దానికి అర్థం ఏంటంటే సిగ్గురు అనే అర్థం. నజరేతు అనే మాటకి అర్థం ఏంటంటే సిగ్గురు అని అర్థం వస్తుంది. అయితే ఆ నజరేతులోంచి యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు శిష్యులు ఎప్పుడైతే ఆయనతో సేవలో ఉన్నప్పుడు మాటి మాటికి యేసు ప్రభుని అనగా యూదా ఇశ్రాయేలీయుల దేశాల్లో, చుట్టుపక్కల దేశాల్లో ఆయన్ని నజరేతుడైన యేసు, నజరేయుడైన యేసు అని
ఆయన గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే ఈ రోజున ఈ నజరేతు గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అసలు నజరేతులో ఎవరిది అంటే, నజరేతు అనేది యేసుకు ఉండే గ్రామం, యేసుకు మరియలు ఉండే గ్రామం. యేసు ప్రభు వారు కూడా అక్కడే పెరిగాడు, కానీ అక్కడ పుట్టలేదు. యేసు ప్రభు అక్కడ పుట్టలేదు, కానీ అక్కడే పెరిగాడు. ఎందుకు అక్కడ పెరిగాడు అంటే, అది వాడు సొంత ఊరు, సొంత ఇల్లు. తల్లిదండ్రులు అక్కడే ఉండేవారు. అంటే మరియమ్మ, యేసోపు అనేవారు నజరేతులోనే ఉండేవారు. మనకి లేఖనాలు ఎంత స్పష్టంగా చెప్తున్నాయి అంటే, ఎంత ఆశ్చర్యంగా చెప్తున్నాయి అంటే, నిజంగా చాలామంది మరియమ్మది బెత్లెహేముని, యేసోపుది బెత్లెహేమని అని అనుకుంటూ ఉంటారు. లేదు, ఎందుకు అనుకుంటారు అంటే, దేనికి అనుకుంటారంటే, యేసు ప్రభు ఎక్కడ పుట్టిండు? బెత్లెహేములో పుట్టాడు. అందుకని చెప్పేసి మరి యేసు ప్రభు కూడా అక్కడే బెత్లెహేములోనే అనుకుంటారు. ఈ బెత్లెహేము అనేది ఒక దేశంలో ఉంది. ఆ దేశంలో ఒక గ్రామం. అయితే ఆ దేశమే యోధా దేశం. దేవుని బిడ్డలారా, మరి నజరేతు ఎక్కడ ఉంది? యోధా దేశంలో ఉంది, కానీ గలిలయ ప్రాంతంలో ఉందండి. అయితే వారు అక్కడ నివాసం చేస్తున్నారు. ఎవరు నివాసం చేసింది? యేసోపు మరియలు నివాసం చేస్తున్నారు. అక్కడే కాపుతున్నారు. యేసు అక్కడే పెరిగాడు. యేసు అక్కడే పెద్దవాడయ్యాడు. యేసు అక్కడే ఒంటరిగా పనిచేశాడు. యేసు అక్కడే స్వార్థ కూడా ప్రారంభించాడు. ఇలా నజరేతు ఒక గొప్ప మరి ఇల్లు కలిగినది ఒక గ్రామం. దేవుని బిడ్డలారా, నన్ను ఈ నజరేతులో దేవుని యొక్క దూతల యొక్క దర్శనాలు, అలాగే యేసు మరియతో మాట్లాడటం, ఇవన్నీ కూడా క్రిస్మస్ సందేశానికి ఒక చక్కటి ఆధారాలు. కనుక మనం జాగ్రత్తగా మనము యేసు యొక్క కుటుంబాన్ని గురించి, మరియమ్మ కుటుంబాన్ని గురించి, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి గురించి కొంత మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. అయితే లూకా రాసిన సువార్త చూడండి. లూకా రాసిన శుభవార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము అందరూ కూడా చక్కగా రాసుకుని వరుసగా. నేను 11 విషయాలు చెప్తాను. 11 విషయాలు కూడా చాలా తొందరగా చెప్తాను. చెప్పలేదనుకోండి, ఈ నజరేతు అనేది, ఆ నజరేతులో ఉన్న యేసోపు, నజరేతులో ఉన్న మరియమ్మ సంగతి మీకు అర్థం కాదు. యేసు ప్రభు కూడా మీకు అర్థం కాదు. మరి అందరూ కూడా చూడండి. మొదటి అధ్యాయము 26వ వచనాన్ని అందరూ చదవండి. చూడండి. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతుల ఊరిలో
దేవదూత నజరేతు అనే ఊరిలోనికి వెళ్ళినట్టు విన్నారా? చదివేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, ఉండేవాళ్ళు ఎవరు? గలియాల ప్రాంతంలో ఉన్నట్టు నజరేతు అనే ఊరిలోనికి దేవదూత వెళ్ళినట్టు. నెంబర్ 1, దూత నజరేతులో అనే ఊరిలోనికి వెళ్ళింది. అయితే ఇక్కడ ఎందుకు ఏం రాయబడింది? 6వ నెలలో గబ్రియలు దూత అని ప్రారంభించారు. ఈ కింద సులువుకు వెళ్తే ఈ గబ్రియలు దూత వెళ్ళి నువ్వు గర్భవతి అవుతున్నావు, నువ్వు గర్భం ధరించావు అని చెప్పింది. ఎక్కడ చెప్పింది? నజరేతులోనే చెప్పింది, బెత్లెహేములో కాదు. ఆ ఊరు నజరేతు. ఆ నజరేతులో వాళ్ళ ఇంటిలో ఎవరో ప్రవేశించి చెప్తుంది. ఈ కింద ఇవన్నీ స్థితికే ఆమె కూర్చుని దూత మాట్లాడిన విషయాలు, మర్యంగా మాట్లాడిన విషయాలు 26 నుంచి కింద వరకు ఉంటారు. చదవనక్కర్లేదు, ఇప్పుడు మనకి సమయం కాదు. అయితే 6వ నెలలో గబ్రియలు దూత అని ప్రారంభించింది. మీరందరూ నాకు చూడగలరా? నాకు చూడండి. 6వ నెలలో గబ్రియలు దూత గలిలయలో ఉన్న మరియ దగ్గరికి వెళ్ళినట్లుగా అనుకున్నది. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకుందాం? మరియమ్మ గారికి 6వ నెల అనుకుందామా? చెప్పండి. ఇంకా ఆవిడ గర్భం ధరించలేదు, చదువుతుంది అంటే దయాభక్తులను విషయము నువ్వు గర్భం ధరిస్తున్నావు అన్నట్టు ఇంకా గర్భము ధరించలేదు. మరి ఇక్కడ 6వ నెలలో గబ్రియలు దూత, 6వ నెల ఏంటి? కాదు. ఈ 6వ నెల అనేది మొదటి అధ్యాయంలో మీరు ఇంటికి చదువుతుంది. 8వ వచనం నుండి 25వ వచనం వరకు మీరు జాగ్రత్తగా చదువుతుంటే 2 దంపతులు ఉంటారు. నాకు చూడండి, 2 దంపతులు ఉంటారు. వారి పేరు జకర్యా, ఎలిజబెత్. అయితే వారు పిల్లలు లేని వారిగా ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే దూతను పంపించి ఆ యొక్క జకర్యాతో మాట్లాడి దేవాలయంలో ప్రార్థనలో ఉంటుండగా, దేవాలయంలో యాజకత్వం చేస్తుండగా దేవుని దూత వచ్చి మాట్లాడి ఈ భార్య గర్భం ధరించబోతుందని చెప్పాడు. వినండి. అయితే అప్పుడు ఆశ్చర్యపడ్డాడు, నమ్మలేదు. నువ్వు నమ్మలేదు కనుక నీ నోరు మూయబడుతుంది, నువ్వు మాట్లాడలేదు దూత చెప్పింది. నీకు బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు నీకు మాట వస్తుందని చెప్పాడు. సరే, తన యాజకత్వము అయిపోయిన ఇదంతా ఎక్స్పీరియన్స్ జరుగుతున్న సంగతి. బయలుదేరి ఇంటికి వెళ్ళాడు. దేవుని ఆత్మను బట్టి ఆ ఎలిజబెతు అలాగే జకర్యా జీవితంలో దేవుడు కార్యం చేశాడు. ఆవిడ గర్భవతి అయింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. గర్భం ధరించింది. 25వ వచనం దాటిన తర్వాత మనం చదువుతూ వెళితే 8వ వచనం నుంచి
పరిస్థితులకు వెళ్ళేటప్పటికీ ఇక్కడ ఎలిజబెత్కి 6వ నెల గర్భవతిగా ఉంది. సార్ ఆయన చూడండి, ఎవరు 6వ నెల గర్భవతి ఉన్నది? ఎవరు? ఎలిజబెత్, మరియ కాదు. ఇక్కడ ఈ చాప్టర్లో ఫస్ట్ చాప్టర్ 2వ చాప్టర్లో 8 నుంచి 25 వచనాలు చదివితే మీరు ఆమె గర్భవతి అయిపోయి 8 నెలలు వచ్చేసి 25 వచనం చెప్పింది. 26 వచనంలో గాబ్రియల్ దూత ఇక్కడ వర్తమానం చెప్పేసి, ఎక్కడ వర్తమానం చెప్పేసి అనగా యెరూషలేములో ఉన్నట్టు దేవాలయంలో ఉన్నట్టు జక్కయ్య వర్తమానం చెప్పేసి తిరిగి ఎక్కడికి వెళ్ళిందంటే అక్కడ గలీల్లో ఉన్నట్టు నజరేతుకి వెళ్ళింది. వెళ్ళి ఆమెతో మాట్లాడుతుంది. 6వ నెలలో మరి గాబ్రియల్ దూత గలీల్లో నజరేతు ఊరికి వెళ్ళి అక్కడ దావీదు వంశస్థుడైన యేసు అనే ఒకరికి ప్రదానం చేయబడిన మరి ఉంది. ఆమెతో కూడా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, నీకు కూడా గర్భవతి అవుతున్నావు, దేవుడు పోతున్నాడని. ఇప్పుడు ఒకసారి ఆయన చూడండి అందరూ, యేసు దేవుడు, మరియ దేవుడు. చెప్పండి. యేసు దేవుడు, మరియ దేవుడు. గాబ్రియల్ ఎక్కడికి వెళ్ళింది? నజరేతు చెప్పలేదు. నజరేతు వాళ్ళు ఎవరు? నజరేతు. ఓకే, వీళ్ళు నజరేతుకి ఎలా వచ్చారనేది వీరికి ముందు లాస్ట్లో చెప్తారు. ఎందుకంటే వీళ్ళు నజరేతులో ఎందుకు వచ్చారు అనేది వీళ్ళు యోగా దేశంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? బెత్లెహేములో ఉండాలి. అంటే మరి దావీదు యొక్క తండ్రి, తాతలు, ముత్తాతలు అందరూ కూడా బెత్లెహేములో వాళ్ళే. మరి నజరేతులోకి అలాగే యేసుకు మరి వెళ్ళారు. అది లాస్ట్ నేను వీలుగా ఉంటే సమయంతో గ్యాప్ ఉంటే చెప్తాను. అయితే ఇప్పుడు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే నజరేతు గురించి. ఇప్పుడు నజరేతు ఎవరు ఉన్నారు? మరి యేసుకు వారి కుటుంబం వాళ్ళు అక్కడ కాకుండా ఉన్నారు. ఇంకా ఆధారాలు చూద్దాం. ఇదే లోక సువార్త. ఒకటో అధ్యాయం 39 చదవాలి. అర్థమవుతుంది. ఆ దినములందు నైట్ చూడాలి. ఆ దినములందు మరియ లేచి, మరియ లేకపోతే అంటే నజరేతులోంచి ఎక్కడికో వెళ్ళింది. గర్వంగా ఇది థియాలజికల్ వాక్యం. ఇది ఆ జన్మలో, ఏ జన్మలో నేను చూడండి, ఇది నేను చూస్తే ఆ జన్మలో ఎలిజబెత్ గర్భవతి అయిన జన్మలో అర్థమవుతుంది మీకు. ఎలిజబెత్ ఎన్నో నెల ఉంది? 6వ నెల. మరియమ్మ గారి యొక్క గర్భంలో ఉన్నారు. ఆమె అప్పుడే గర్భం ధరించింది. ఇప్పుడు ఆ దినములలో అంటే ఏ దినాల్లో అంటే జకర్యా ఎలిజబెత్ యొక్క జీవితంలో దేవుడు చేసిన కార్య దినాలలో, ఆమె గర్భవతి అయిన దినాల్లో, ఎలిజబెత్ గర్భవతి అయిన దినాలలో, ఆ దినములలో లేచి, ఎక్కడి నుంచి లేచి రాయగా నజరేతు అని దాని వరకు తీసుకు
తీసుకున్నాను. లేచిందని ఎక్కడి నుంచి వెళ్ళింది ఆమె? ఎక్కడి నుంచి వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి. ఎలిజబెత్ ఎక్కడ ఉంది? యూదా ప్రదేశములోని యూదా దేశంలోనే ఒక ప్రాంతంలో ప్రదేశంలో సీమలోనున్న ఒక ఊరికి మళ్ళీ చూడండి ఆ మాట అంతా. యూదా ప్రదేశంలో కొండ సీమల్లోనున్న కొండలలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు. ఒక ఊరికి త్వరగా వెళ్ళి ఆ ఊరిలో ఎవరిని? ఎలిజబెత్ జకర్యా ఇంటిలో జకర్యా ఉన్నారు. జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తులకు వందనము చేశారు. సరిపోతున్నాను. ఇప్పుడు నేను నజరేతుని గురించి చెప్తున్నాను కనుక ఇందాక నజరేతుల్లో దేవదూత మరియకు కనబడి మాట్లాడింది. అంటే ఆ కుటుంబం ఎక్కడ ఉన్నారు అంటే నజరేతులో కాపురం ఉన్నారు. పాయింట్ మీరు అర్థం చేసుకుంటారు. వరుసగా చెప్పుకెళ్తున్నాను. అంతతో ఆమె ఆ వర్తమానం విన్న తర్వాత చెప్పింది. ఎవరి? దేవదూత. ఈ బంధువురాలైనా ఈ చుట్టాలైనా ఎలిజబెత్ అని ఆమె కాదు కదా, ఆమె గర్భవతి అయ్యింది. ఇప్పుడు 6వ నెల. మరి కాబట్టి వెళ్ళి చూసుకో. అలాగే దేవుడు నీకు కూడా కార్యం చేస్తున్నాడు. కన్యక నీకు నీ జీవితంలో దేవుడు నీ యందు ఒక కుమారుడు పుట్టించబోతున్నాడు, లోకరక్షకుడు అని చెప్పింది. అప్పుడు లేచింది ఆ దినాల్లో. ఎవరు చూడడానికి? ఎలిజబెత్ చూడడానికి. ఒకసారి ఆయన చూడగలరా? ఎలిజబెత్ ఏ స్థితిలో ఉందో తెలుసా మీకు? చాలా ముసలాం అన్నమాట. మరి గర్భవతిగా ఉండి 6వ నెల చేసుకోలేదు కదా. దానికి సహాయపడడానికి ఎవరు లేరు? మీరు గమనించాలి. కానీ ఎక్కడికి వెళ్ళింది? నజరేతు నుంచి యూదా ప్రాంతంలో ఉన్నట్టు కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లో ఒక సీమ, ఒక బలి అది రాయేదని అక్కడ వాళ్ళు ఉన్నారు. ఇది చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుని. ఎందుకంటే యేసుక్రీస్తు జన్మను గురించి చాలా గొప్ప రహస్యాలు, దీని గురించి చాలా వాదాలు కూడా ఉన్నాయండి. కనుక ఆ నజరేతుకి నుంచి వచ్చిన మరియా మరి ఎలిజబెత్ను కలిసింది. ఎలిజబెత్ 6వ నెలలో ఉంది అనే విషయాన్ని మనం చూసాం. మొదటిది దేవదూత నజరేతులోకి వెళ్ళింది. రెండోది నజరేతు నుండి అనే ఊరు నుండి మరియా ఎక్కడికి వచ్చింది? ఎలిజబెత్ దగ్గరికి వచ్చింది. మూడోది ఏంటంటే మరియా తిరిగి నజరేతుకి వెళ్ళిపోతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన చూడండి. ఇప్పుడు మరియా ఎవరి దగ్గరికి వచ్చింది? కృష్ణుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాగైతే మీకు అర్థమవుతుంది. ఇది ఒక ప్రసంగ టీచర్ని కూడా మీరు ఇంట్లో స్టూడెంట్గా మీరు అర్థం చేసుకుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎప్పుడు ప్రసంగంలాగానే అన్నీ అలా చెప్పుకుంటూ వెతుకుతారు. కనుక నజరేతులోంచి ఆమె లేచి వెళ్ళింది. ఆ దినాల్లో యూదా ప్రాంతంలో ఉన్న ఎవరి దగ్గరికి? ఎలిజబెత్ దగ్గరికి. అక్కడ ఉండే అన్ని ఇక్కడ రాయబడిన మాట ఏంటి? మరియ తిరిగి లేచి నజరేతుకి వెళ్ళిందంట. చూడటం 56వ లూకాసు సువార్త 1వ అధ్యాయం 56వ. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఆయన ఒకసారి చూడగలిగితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే 6వ నెలలో వెళ్ళింది. మరి ఎంతకాలం ఉంది అక్కడ? చెప్పండి, మీరు చెప్పండి. 3 నెలలు ఉంది. 3 నెలల నుంచి 6 3 ఎవరికి 9 నెలలు? ఎలిజబెత్కి 3 నెలలు. 9 నెలలు.
మరి ఎన్ని వచ్చాయి? 3వ నెల గర్భవతి. ఆమె తిరిగి ఎక్కడికి వెళ్ళాలనుకుంది? నజరేతు తన ఊరికి వెళ్ళిపోవాలనుకుంది. అప్పుడు 3 నెలల వరకు, మరి 3 నెలల వరకు ఉంది అక్కడ. మరి పరిచయం చేసింది, కాన్పు దగ్గర పడింది. అంటే 9వ నెల వచ్చేసింది, కాన్పు వచ్చేస్తుంది. ఎవరు పుడతారు? యోహాను పుడతాడు. ఇప్పుడు గర్భవతి అయిన ఒక సహోదరి, గర్భవతి అయిన ఇంకొక సహోదరి ఉండకూడదని అంటారు. ఒకే ఇంట్లో ఉండకూడదు అంటారు కదా. ఎందుకంటారా? అర్థమంటారా? నాకు తెలిసింది. ఎందుకంటే ఎవరో అలాగే ఒకే ఇంట్లో అక్క చెల్లెళ్ళు గర్భవతుల్లో ఉంటే ఒక పిల్ల ఎక్కడ పంపిస్తారంటే నేను చోట పంపారు. అడిగాను నేను, ఉండకూడదంటండి అన్నాను. అంటే వీళ్ళిద్దరు ఎక్కడ ఉండకూడదు? నువ్వు ఒకే చోట ఉండకూడదు అంటే ఏంటి పరిస్థితి? దేని కొరకు? నేను తర్వాత నేను ఆలోచిస్తే ఇప్పుడు ఈమె ప్రశ్నిస్తుంది. ప్రశ్నించే సమయంలో ఇంటికి నింపులు వస్తాయి, బాధ చాలా కష్టంగా ఉంటుంది. అది చూసి ఇంకొక బిడ్డ మీద ఇంకా ఏం చేయాలి? ప్రశ్నించాలి కనుక భయము, ఆందోళన కలిగి ఇబ్బంది కలుగుతుంది. కొంచెం వేరు చేస్తారు అన్నమాట. దేవుని స్తోత్రం. మనమేమో ఆచారం అంటాం. ఆచారం లేదు, ఏం కాదు, ఏ గుడ్డు లేదు. అంటే ఇంటికి పంపుతారంటే యువతలు పెట్టి చూసి అవన్నీ డబ్బులు పడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, కంగారు పడుతున్నప్పుడు ఇలా ఉంటుందా? అవి బాబోయ్ నా పరిస్థితి తర్వాత మా అమ్మ మా నాన్న కంగారు పడిపోతారేమో, టెన్షన్ వచ్చేస్తారేమో అన్న ఉద్దేశంతో వారిని అనగా గర్భవతిని ఒకే చోటని ఉంచరు. దేవునికి స్తోత్రం. అది లాజిక్ అయి ఉంటుంది. మీకు ఏంటంటే చుట్టూ చెప్పండి, నాకు తెలిసిన బట్టి చెప్పాను. అయితే అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఎలిజబెత్ దగ్గర ఉండిన తర్వాత తో కూడా ఉండి బట్ తన ఇంటికి తిరిగి వెళ్ళిను. ఎవరింటికి వెళ్ళిందండి? చెప్పాలి. మరియా ఇంటికి వెళ్ళింది. ఎవరు? ఈ ఊరు అవుతుంది. వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది? సమాధానం చెప్పాలి మీరు. ఎందుకని చూడండి, 27 వచ్చిన 57 వచ్చిన పరిశోధనలు వచ్చినప్పుడు కుమార్ని కనీను. దేవుని స్తోత్రం. పరిశోధనాలు వచ్చాయని ఎవరు వెళ్ళిపోయారు? మరి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఇది 3వ విషయం. 4వ విషయం ఏంటంటే చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో చదువుదాం. 4వ విషయం ఏంటంటే నజరేతు అనే ఊరు నుండి బెత్లెహేముకు వెళ్ళినట్లుగా, ఎక్కడి నుంచి? నజరేతు అనే ఊరు నుండి యూదా దేశంలో నుండి బెత్లెహేముకు మరియు వెళ్ళినట్లుగా మనకి 2వ అధ్యాయం జాగ్రత్తగా తెలుస్తారా? 4, 5 వచనాలు. యేసోపు దావీదు వంశంలోను గోత్రంలో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి. యేసోపు దావీదు వంశంలో పుట్టినవాడు కనుక అతనికి భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుతూ గలియలోని ప్రయాణం అవుతున్నారండి. నజరేతు నుండి ఎక్కడికి వస్తున్నారు? యూదా దేశం నుండి బెత్లెహేములోనికి వారి దావీదు ఊరికి వస్తున్నారు. అందరూ స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? నాకు అర్థమవుతుందా? అర్థం చేసుకుంటారు. మీ ఎవరు బాగా అర్థం చేసుకున్నారు చెప్పాలి. ఎవరికైనా మీకు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ఇస్తున్నాను. వీళ్ళు నజరేతులో కాపురం ఉంది, అక్కడ ఇల్లుంది. మా పాస్టర్ గారికి ఒక డౌట్ వచ్చింది రాత్రి అక్కి చెప్తే బయట
మంచినీళ్ళు తాగుతకి వెళ్ళాను. అడిగారు, మరి ఈ జ్ఞానులు ఈ కానుకలు యోగేనా ఎక్కడ జరిగి అని పాస్టర్ గారు అడిగి కంగారు పడతాము. దేవుడు చెప్తుంటే నీవు అప్పదానికి సంఘస్థులందరికీ చెప్తాను అని వారి ప్రసంగా నేను మీరుతో ఉన్నాను. అది వస్తుంది. అర్థమైనా? జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు, కాపర్లు ఎక్కడికి వెళ్ళారు అని దాని కూడా వస్తుంది. మనకి నేర్చుకున్న మీరుగా కంగారు పడకుండా తొందరగా నేను ముగిస్తున్నాను. 4వ విషయం ఏంటంటే, నజరేతు అనే ఊర్లో బెత్లెహేముకి ప్రయాణం వెళ్తున్నట్టు దంపతులు ఎవరంటే దావీదు ఊరికి వెళ్తున్నాడు. అక్కడే ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, మజీకి ఏమైంది ఆమె కూడా 9 నెలలు నిండిపోయింది అన్నమాట. ఎక్కడికి ఇక్కడికి వచ్చేటానికి 9 నెలలు నిండిపోయింది. అంటే మేము 9 నెలలు ప్రయాణం చేసి కదా? లేదు 9 నెలలు ప్రయాణం కాదు, మా ముందు 3 రోజులు ప్రయాణం ఉంటుంది. అక్కడి నుంచి గాడి మీద రావడానికి అంటే ఆమెకి నెలలో నిండే టైం వచ్చింది. అయితే ఆ టైంలోనే పెద్ద సంఖ్య, ప్రభుత్వ సంఖ్య అది చెప్పినప్పుడు ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళి రాయించుకోవాలి కదా. అది ఎంత పరిస్థితి కలిగినా కానీ మనం కూడా అంతే కదా. ఆయా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అమ్మ చేయించుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు కూడా చేయించుకుంటూ వస్తే అక్కడికి వచ్చారు, ఆ ఊళ్ళోకి వచ్చారు. ఏ ఊళ్ళోకి వచ్చారు? బెత్లెహేము దావీదు ఊళ్ళోకి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? నజరేతు నుంచి. ఇది 4వ విషయం. 5వ విషయంలోకి వెళ్తున్నారు. ఒకసారి 4వ విషయాన్ని పూర్తి చదివిస్తారా? 4, 5 విషయాలు చదివిస్తారా? రాసుకోండి. ఇప్పుడు 5వ విషయంలోకి వస్తున్నాను. ఎక్కడంటే లూకా సువార్త 2వ అధ్యాయంలోనే చూద్దాం. ఏమిటంటే, మరియ యేసును తిరిగి యెరూషలేముకు వెళ్ళారు. ఆవిడ చూద్దాం. అందుకు చూడండి. ఒక విషయం 2వ అధ్యాయం 21 వచ్చింది. లూకా సువార్త ఉండడమా కొంచెం నేను చూసుకున్నాను. 21వ అధ్యాయం వచ్చిన నుంచి సుమారుగా 38వ అధ్యాయం వరకు చదవాలి. అలాగే మీరు రాసుకోండి. సరిగ్గా క్లిట్ అయిపోతుంది కదా. మీరు క్యాప్ పెట్టుకొని కొనాలి. ఈ 2వ అధ్యాయం 21 నుంచి 38 వచ్చిన ఏమిటంటే, మరి మరియా యేసును కన్నది కనుక ఆ కన్నబిడ్డ తీసుకుని దేవుని యొక్క ఆలయంలో యెరూషలేములోకి వెళ్ళారు. అంటే నజరేతు నుండి బెత్లెహేములోకి వచ్చారు. బెత్లెహేములో యేసయ్య కంది. ఆ కన్నబిడ్డని హిందూ రోజున ధర్మశాస్త్ర ప్రకారంగా యేసు ప్రభు వారికి సున్నతి చేయించాలి. అంటే యూదుల యొక్క ఆచారం మగపిల్లలందరికీ కూడా సున్నతి చేయించుకుంటారు. ఆ ఆచారం ఇప్పటికీ కొన్ని చోట్ల ఉంది. అలాగే సాయిబుల్లో కూడా ఉన్నది. మగవాళ్ళందరికీ సున్నతి చేయించారు. అయితే 21 నుంచి 31 వరకు మీరు చదివినట్లయితే వారు దేవాలయంలో ఉన్నారు. ఎక్కడ దేవాలయము? బెత్లెహేములో నుంచి బిడ్డను కన్న తర్వాత యెరూషలేముకి వచ్చారు. మళ్ళా అనగా బెత్లెహేముకి యెరూషలేముకి కూడా కనీసం ఒక రోజున్నర ప్రయాణం ఉంటుంది. 3 రోజుల ప్రయాణం ఉంటుంది. దగ్గరేం కాదు. ఏమండి, వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి కానుకలు చూద్దాం. 21, 22, 24 వరకు చదవండి. ఆ శిశువులకు సున్నతి చేయవలసిన ఇప్పుడేనండి మీరు అందరూ 8వ దినం వచ్చినప్పుడు
గర్భమందైన పుట్టకమునకు ఆ, దేవదూతల చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టి మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభులకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడినట్టు ఆయన ప్రభులకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రం చెప్పినట్టు గువ్వల జతనైనను 2 పావులకు పిల్లలైనను బలిగా నడిపించుటకును వారు ఆయన యెరూషలేముకు తీసుకొని పోయేది. సరే ఉండండి. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే 38వ వచనం వరకు కూడా 38వ వచనం వరకు కూడా దేవాలయంలో యేసు ప్రభు వారికి పుట్టిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఎవరైనా సరే 8వ దినాన్ని దేవుని ఆలయంలో తీసుకొస్తారు. అంటే మాకు పిల్లలు ఎందుకంటే సున్నతి చేయించడానికి తీసుకొస్తారు. అయితే వాక్య ప్రకారంగా ఆడబిడ్డ పుడితే 8 నెలలు, మగబిడ్డ పుడితే 8 నెలల ఉంది. ఎవరికి? యూదుల యొక్క ఆచారం. ఎందుకంటే ఆ యొక్క బిడ్డని తల్లి దేవాలయంలో రానివ్వరండి. ఎందుకు రానివ్వరండి? ఆమె పురుడుతో ఉంది కనుక, అపవిత్రతో ఉంది కనుక, రక్తశాలంతో ఉంటుంది కనుక, అపవిత్రాలు కనుక దేవుని ఆలయంలోకి రానివ్వరు. మగ పిల్లడైతే 3 నెలలు అయిన తర్వాత తీసుకురావాలి. ఆడపిల్ల అయితే 6 నెలల తర్వాత తీసుకురావాలి. దేవుని యొక్క శుద్ధి చేసి దానం చేసి అన్నమాట తీసుకొచ్చి దేవుని ఆలయంలో వారికి చెప్పినట్టు అర్పణలు ఏవైతే ఉన్నాయో మేకలు అర్పించేవారు, పూలు అర్పించేవారు, పౌరాలు అర్పించేవారు, ఏ రకాన్ని అర్పించి ఆ రక్తం చేత శుద్ధి చేస్తారు తల్లి బిడ్డలకు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఓకే, ఇక్కడికి అయిపోయింది. ఎవరికి? ఎక్స్పీరియన్స్ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వీడు తిరిగి అందరూ చెప్పండి, తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? నగరితులకు వెళ్ళండి. జ్ఞానం కాపాడు పరిస్థితి ఏంటి? గట్టిగా చెప్పండి. వాడు నగరితులకు రాలే. కాపరులు ఎక్కడ వాడంటే, కాపాడు ఎక్కడ వాడంటే యూదాదేశంలో లేదు. యూదాదేశంలో పొలంలో ఏం చేస్తున్నారు వాడు? గొర్రెలు కాసుకుంటున్నారు. ఎక్కడ కాసుకుంటున్నారు వాళ్ళు? ఎప్పుడు పగల రాత్రి మట్టు వాళ్ళు కాసుకుంటున్నారు. దేవదూతలు వచ్చారు. చరిత్రకారులు చెప్తున్నారు, చరిత్ర చెప్తుంది, ఆ కాచుకుంటున్నటువంటి ఆ గొర్రెలు కాపరులు ఆ పొలం ఎవరిదంటే దావీదు వంశస్థుడిదేనంట. అంటే దావీదు వంశస్థుడుగా అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు దావీదులో వచ్చినట్టు పిల్లలకి వెళ్ళిపోతే రాత్రి చెప్పించారు, క్రమంగా చెప్తారు. రాత్రి యేసు వారి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఆ పొలంలో ఎవరి? యేసు ప్రభు అని అక్కడ మేపుకుంటున్నారంటే మీరు అక్కడ మేపుకుంటుంటే అక్కడ దేవదూత వెళ్ళి వారికి ఏం చేశారు? ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసేది ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? 8వ అధ్యాయం నుంచి మీరు 20వ వచనం వరకు కూడా చదువుకుంటే ఉంటుంది. వాడు వెళ్ళి అక్కడ అంటే ఆ పిల్లడు ఎక్కడ ఉన్నాడు? బెత్లెహేములోనే ఉన్నాడు. వీళ్ళు పొలంలో ఉన్నారు, వీళ్ళు బెత్లెహేములో ఉన్నారు, ఏదో ఒక చోట ఉన్నారు. సత్రమా, పశువుల పాక. సత్రంలో స్థలం లేనందున పశువుల పాక అంటే మనం పశువులు పట్టేసుకున్నాము. అంటే వీళ్ళు ఆ యొక్క జనాభా లెక్క తీరే వరకు ఆ
పరిస్థితి జరిగే వరకు, ఆ టైం వరకు కూడా వాళ్ళు పశువుల పాకలో ఉన్నారు. ఆ పశువుల పాక కూడా ఒకప్పుడు దావీదు స్థలమే అని, అక్కడ పశువులను కట్టేవాళ్ళని అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అది నేను చెప్పట్లేదు, చరిత్రకారులు చెప్తున్నారు. ఓకేనండి. ఇది అయిన తర్వాత ఇప్పుడు దేవదూత మాట వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆ యొక్క పశువుల స్థానంలో ఉన్నట్టు ఆ తొట్టులో పొందినట్టు యేసు దగ్గరికి వచ్చి దేవదూతలు ఏం చెప్పాయో, ఏం మాట్లాడాయో, ఏ సంగతుల గురించి అవన్నీ వాళ్ళకి చెప్పి ఆ యొక్క బెత్లెహేములోని అనేక ప్రాంతాలకు వెళ్ళి పుట్టినవాడు ఎలాంటి వాడు అని వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా చూద్దాం. 18వ వచనం. గొర్రెల కాపరుడు తమతో చెప్పిన సంగతుల్ని గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియా మిక్కిలి ఆశ్చర్య, వాళ్ళు ఏం చెప్పారో తెలియదు, దేవతలు ఏం చెప్పిందో తెలియదు. ఆయన ఎలాంటి వాడు, గొప్పవాడు, మరి ఏ విషయాలు చెప్పారు, ఆ విషయాలు చెప్పారు, అందరూ ఆశ్చర్యపోయారు. అది అయిపోయిన తర్వాత దినాలు గడుస్తాయి కదా, ఆయన యేసు ప్రభు వారి 8వ దినం వచ్చింది. మన ఇంటికి వెళ్ళి రావాలంటే దూరం కనుక దేవాలయం ఎక్కడుంది అంటే బెత్లెహేము దగ్గరలోనే ఉంది. ఒకవేళ వాడు రావాలంటే గలిలయ దేశం నుండి నజరేతు నుంచి యూదా దేశం రావాలి, యూదా దేశం నుంచి బెత్లెహేము నుంచి యెరూషలేము రావాలి. ఇంత ప్రయాణం ఇంతగా చెప్పి అక్కడే 8 రోజులు అక్కడ ఉన్నట్టున్నారు. 8వ రోజున దేవాలయాన్ని తీసుకువెళ్ళి అక్కడ ఆయన సున్నతి చేసి గోవులను పావులుగా అర్పించారు. ఇదంతా 21-30 వరకు మీకు చదువు ఉంటుంది. ఇదంతా తీరిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన వరకు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. అంతే కదా ఏమండి? మీకు మగపిల్లలు ఉన్నారనుకోండి, ఆ మగపిల్ల గర్భవతిగా ఉన్నది, ఆ యొక్క కోడలు గర్భవతి అయిందనుకోండి, మీకు మగపిల్లలు ఉండి వెళ్ళి ఆ యొక్క పిల్ల గర్భవతి, కోడలు గర్భవతి ఉంటే అత్తోరింటికి పంపుతారు కదా. ఆవిడ గర్భం వచ్చిన తర్వాత అక్కడే ఉంటుంది, గుడ్డు వచ్చిన తర్వాత అక్కడే ఉంటుంది, లేకపోతే తను భర్తను ఊరికి వచ్చేస్తుందా? భర్తను ఉన్న ఊరికే వచ్చేస్తుంది. అలాగే యేసు తన ఊరు అక్కడికి వీళ్ళు యాత్ర చేసిన, ప్రయాణం చేసిన, జనాభా లెక్కకు వచ్చిన, గుడ్డు వచ్చిన తర్వాత, సున్నతి జరిగిన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారంటే నజరేతులోనికి వెళ్ళారు. లోక సువార్త 39 అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చెప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలో నజరేతు ఊరికి తిరిగి వెళ్ళిరి. యెరూషలేములోకి తిరిగి అక్కడికి వెళ్ళిన నజరేతులకు అనే ఊళ్ళోనికి మరి యేసుకులు వెళ్ళింది అన్నారు. అంతే కదా, వెళ్ళారు కదా. అంతటి వారు ప్రభు ధర్మం శాస్త్ర ప్రకారం చొప్పున సమస్తమును కూడా చేశారు దేవాలయంలో. అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళారు, గలిలయలోకి నజరేతు ఊరిలోనికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? నజరేతు గురించి చెప్పుకున్నాం. ఎంత చరిత్ర ఉందో తెలుసండి, ఇంకా చాలా మంది చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు యేసు అనే బిడ్డ మరియమ్మ గారు భర్త అయినటువంటి యేసు గారు నజరేతు అనే ఊరిలో గలిలయ అనే ప్రాంతము జిల్లా ఉంటుంది. అక్కడ ఉండి కాపురం చేసుకుంటున్నారు. అంతలోనే హఠాత్తుగా అక్కడ బిడ్డ తీసుకెళ్ళారు లేదా, తీసుకెళ్ళగానే పుట్టిన వెంటనే
ఆకాశంలో ఏం కలిగింది? నక్షత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. ఆకాశంలో కలిగింది. ఎప్పుడు కలిగింది ఈ నక్షత్రం? యేసు పుట్టినప్పుడు. ఎప్పుడు? యేసు పుట్టినప్పుడు. యేసు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. అయితే ఇప్పుడు ఈ జ్ఞానులు ఎక్కడికి వచ్చారు అని ఆలోచన చేసుకుంటే వాడు బెత్లెహేముకు రాలేదు. కానీ అంటే యేసు బట్టలు అందరూ ఇక్కడ మరి బెత్లెహేములో దేవాలయంలో ఎరుషలేములో కార్యక్రమాలు వాడు తిరిగి ఎక్కడికి వెళ్ళారని మనం చూసాము. 31లో నజరేతు అనేటువంటి ఊళ్ళోకి వెళ్ళింది. అక్కడ ఉన్నారు. వీళ్ళేమో పైన చూడగానే ఆశ్చర్యపడతారు. వాడు సుమారుగా వారు తూర్పు దేశపు జ్ఞానులు అంటుంది. ఎవరంటే ఆ తూర్పు దేశపు జ్ఞానులకు యేసు ప్రభు గురించి కానీ నక్షత్రాల గురించి ఎలా తెలుసు అని మీరు అంటారు. అది కూడా చిన్న చరిత్ర చెప్తాం. నేర్చుకుంటాం. మనము సమూయేలు గ్రంథం, రాజుల గ్రంథం, వృత్తాంతాల గ్రంథంలోకి వెళ్తే అక్కడ రాజుల చరిత్రలు మనకు ఉంటాయి. వినండి, ఇక్కడ చెప్తాను. రాజుల చరిత్రలు ఉంటాయి. ఆ రాజుల చరిత్రలు యుద్ధాలు జరిగినప్పుడు ఆషూరు రాజని, బబులోను రాజని, మాదీయుల పార్షిక రాజులని ఉండేవాడు. కొంతమంది యెరూషలేము మీదకి దాడి చేయడం జరిగింది. ఎవరు? ఆషూరు రాజు. కొంతమంది తీసుకెళ్ళిపోయారు యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ. మళ్ళీ తర్వాత బబులోను రాజు వచ్చి ఉన్నవాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు. మొత్తం యూదా దేశంలో ఉన్నవాడు, యెరూషలేములో ఉన్నవాడు ప్రస్తుతానికి యూదా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఏం చేశారో తెలుసంటే ఆషూరు రాజు బబులోను రాజు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు యెరూషలేములో ఎవరూ లేరు, ఖాళీ అయిపోయింది. దేవునికి స్తోత్రం. యెరూషలేము అంతా ఏమైపోయిందని యూదా దేశం అంతా ఏమైపోయింది. ఈ ఖాళీ అయిపోయిన ప్రదేశం ఆ మనుషులను ఎందుకని ఏం చేశారంటే ఆషూరు రాజులు కొంతమంది, బబులోను రాజులు కొంతమంది చేశారండి. ఆ దేశంలో కాకుండా వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? యూదా దేశంలో పట్టణాలు, ఇళ్ళు, పొలాలు వాళ్ళకి స్వాధీనం చేసి మీరు ఇక్కడ బతకడానికి వాళ్ళకి అవకాశం వచ్చేసారు. అప్పుడు ఈ యొక్క యూదా దేశపు రాజు కొంతమంది చనిపోయారు, కొంతమంది శరణలోకి వెళ్ళిపోయారు. ఆషూరు రాజు తీసుకెళ్ళిపోయారు, బబులోను రాజు తీసుకువెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తాను. ఇప్పుడు బబులోనీయులు కానీ ఆషూరు రాజులు కానీ ఏ దేవుడిని నమ్ముతారు? ఏ దేవుడు నమ్ముతారు? విగ్రహాలను నమ్ముతారు, యెహోవా దేవుడు. ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాక యూదా దేశం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేసినట్టు విగ్రహాలను ప్రారంభించారు, అట్టు వదిలిపెట్టి. ఇప్పుడు యూదా ఇశ్రాయేలు ఎవరి చేతిలో ఉన్నారు? ఆషూరు చేతిలో ఉన్నారు, బబులోనీయుల చేతిలో ఉన్నారు. అప్పుడు బబులోనీయులు ఏం చేస్తారంటే బలం పెట్టుకుని ఆషూరుని కొట్టి ఆషూరు దేశం అంతను, అంటే అంతకుముందు యెరూషలేములో యూదా దేశం తీసుకొచ్చుకోవడంతో కూడా పట్టేసింది, బబులోను దేశాన్ని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ఇది అయిన తర్వాత రాజ్యం బాగా బలంగా ఉంది. ఎవరిది? బబులోనీయులది. అప్పుడు ఈ తర్వాత నెక్స్ట్ మాదీయులు, పార్షీకులు రాజ్యాలు ఏం చేస్తుంటే బబులోను రాజ్యాన్ని మీదకి వచ్చి పడి దాన్ని కొట్టి వీళ్ళందరినీ ఏం చేసిన మొత్తం మళ్ళీ మాదీ పార్షీక రాజ్యంగా మార్చేసారు. ఇప్పుడు యూదులందరూ ఎవరి చేతిలో ఉన్నారు? మాదీయుల యొక్క పార్షీకుల చేతిలో ఉన్నారు. ఆ కాలంలోనే చూడండి, అంటే అప్పటికి అంటే ఈ రాజుల గ్రంథాలు, మొదటి రాజులు, రెండో రాజులు, వృత్తాంతాలు, మొదటి వృత్తాంతాలు, ఈ చరిత్ర అంతా జరిగిన తర్వాత అక్కడ దేవుడికి విరోధమైన యూదా ప్రజలు వీరి శత్రువులు వచ్చి వెళ్ళిపోతారు,
70 సంవత్సరాలు అక్కడ శ్రద్ధలో ఉంటారని చెప్పాడు దేవుడు. మాదీయులు పార్శీకుల యొక్క పరిపాలన వచ్చినప్పటికీ ఇప్పుడు యూదులకి ఎన్ని సంవత్సరాలు వచ్చిందో తెలుసా? 70 సంవత్సరాలు వచ్చిందండి. దేవుడికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు వాడికి ఏం కావాలి? యూదులకి ఏం కావాలి? విడుదల కావాలి. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? యూదా దేశంలోకి వెళ్ళాలి. వాడి దేవాలయం కట్టాలి, పడిపోయిన దేవాలయం కట్టాలి. మరి బహుళ బతకొట్టేసింది కదా. ఇప్పుడు ఆ యొక్క మాదీయుల పార్శీక రాజైన ఒక రాజు కోరేషుని దేవుడు ప్రేరేపించి ఏం చేశాడు? అక్కడికి పంపించాడు. ఎక్కడికి? యూదా దేశంలో నుండి ఆ యొక్క దేవాలయాన్ని కట్టండి. యూదులైన వారు ఎవరు, ఇశ్రాయేలు వారు ఎవరు, ఈ దేశాన్ని బానిసలుగా వచ్చారు కదా మీరు అందరూ ఏంటని చెప్పి ఆయన ఒక పత్రం రాసి సాటింపు చేశాడు. ఎక్కడ 3వ అధ్యాయం తొందరగా స్పీడ్గా ఎక్కడ 1వ అధ్యాయం 3వ పారసీకపు దేశపు రాజైన జాగ్రత్త తీసుకోండి. పారసీకపు దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాతమూలంగా ఇట్లనే ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందు దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశమును చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరం కట్టించుకుని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందులో యెరూషలేముకు బయలుదేరి యెరూషలేములో దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడిని యెహోవా మందిరం కట్టవలెను. అంటే యూదా ప్రజలందరినీ కూడా విడుదల జరిగింది. అప్పుడే ఎప్పుడు మాది పార్శీకుల యొక్క పరిపాలన అంతా కూడా ఎవరి వచ్చేసింది? బబులోను యొక్క ఆశ్చర్యుల యొక్క చేతిలో నుంచి మొత్తం రాజ్యాలన్నీ కూడా మాదీయులు పార్శీకుల చేతికి వచ్చేసింది. అందులోనే యూదా దేశస్తులందరూ కూడా అన్నమాట యెరూషలేము నుండి యూదా ఇశ్రాయేలు 12 గోత్రాల వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారండి. వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళారు. అవి తెలియాలంటే ఎక్కడ చదువుకోవాలి, మీరు నిజమే చదువుకోవాలి అండి. దేవునికి స్తోత్రం. ఆ టైంలోనే వీళ్ళందరూ బయలుదేరి వచ్చిన టైంలోనే ఎస్కేర్ ఎక్కడ ఉందని తెలుసా మీకు? పార్శీక దేశంలోనే ఉంది, సుషేర్ కోటలో ఉంది. ఇంకా అక్కడ రాలే, ముందే కూడా రాలే, అక్కడ ఉండిపోయారు. ఇంకా తర్వాత కూర్చుంటున్నారు. సరే, దాంట్లో చరిత్ర. ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నానంటే నగరీతిలో గురించి మాట్లాడాలనుకున్నాను. అయితే ఇప్పుడు మనం ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? సుమారుగా 6 విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 7వ విషయం, నగరీతిలో మరియా తన ఇంటిలో ఉండేను. ఇప్పుడు ఎక్కడున్నది? మన నగరీతిలో మరియా కౌంది యేసు ఎక్కడున్నాడు? తన ఇంట్లో ఉన్నాడు. మన ఇంట్లో ఉన్నాడని ఎలా తెలుస్తుంది? మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 10-11. వారి నక్షత్రమును చూచి ఎవరు వాళ్ళు? ఎవరు? ఇందాక గొర్రెలు కాబట్టి చెప్పేశాను. అది ఎక్కడ జరిగింది అంటే జ్ఞానులు గొర్రెలు కాబట్టి ఒకసారి వెళ్ళా. మీకు అర్థమైందండి? మీరు ఎప్పుడు కూడా మీకు చాలా అంటే యేసు ప్రభు పుట్టినది మొదటి రోజున 2వ రోజున మొత్తానికి ఆ కాపర్లు లేరు. కానీ జ్ఞానులు మాత్రం ఎప్పుడు చూస్తారో చుక్కనే అంటే ఇదిగో పుట్టినప్పుడే చూశారు. కానీ వెంటనే రావడానికి వాళ్ళు ఎక్కడ ఉన్నారు?
చాలా దూరం ఉన్నారు. చాలా 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 దూరం ఉన్నారు. మరి ఎంత దూరం ఉన్నారో చెప్తాను. అక్కడికి బయలుదేరి వాళ్ళు ఎవరంటే తూర్పు దేశం నుంచి బయలుదేరారంట, ఒకరు ఇండియా నుంచి బయలుదేరారంట, ఒకరేమో గ్రీక్ దేశం నుంచి బయలుదేరారంట, ఒకరేమో యూరప్ దేశం నుంచి బయలుదేరారంట, ఒకరు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారంట. మొత్తం నలుగురు. అక్కడికి చేరుకున్న వాళ్ళు ఎంతమంది అండి? చెప్పే ముగ్గురే, కానీ నలుగురు చెప్పాను. అయితే మరి ఇండియా నుంచి బయలుదేరిన వాడి పేరు మల్లికార్జున అనే జ్ఞాని. గ్రీక్ దేశం నుంచి వెళ్ళిన వాడు గాస్పర్, రాసుకున్న కాదు గాస్పర్. మరి యూరప్ దేశం నుంచి వెళ్ళిన జ్ఞాని బెల్సాజర్. కనుక ఈయన బయలుదేరి అందరూ ఒక చోటకి కూడుకున్నారు, బయలుదేరారు. అంతలోకి 4వ వాడు రావటం ఆలస్యమైంది కనుక నాకు టైం లేదని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇది చరిత్ర చెప్తున్న విషయం. అయితే వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు కలిసి వెళ్ళిపోయింది. సుమారుగా వీళ్ళ ప్రయాణం 2 సంవత్సరాలు పట్టిందండి. దేవుడు స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళడానికి? యేసు ప్రభు దగ్గరికి రావడానికి వీళ్ళ ముగ్గురికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? దేవుడికి స్తోత్రం. వీళ్ళు ఏమి తీసుకొచ్చారు? బంగారం, సాంబ్రాణి, గోల్డ్ అండి. ఓకే, బాగుంది. ఇప్పుడు 4వ వాడు ఎప్పుడు కలుసుకున్నాడు యేసు ప్రభుని? అనగా సిలువ మోస్తున్నప్పుడు ఆయన చూసి ఏడ్చి ఆ సిలువను అతను ఎత్తుకున్నాడంటే అతను కూడా ఒక కాను తెచ్చాడట. అతను కూడా ఒక కాను తెచ్చాడండి. ఒక వజ్రం తెచ్చాడండి. ప్రపంచంలో అతి గొప్ప వజ్రాన్ని తెచ్చాడండి. ఆ వజ్రాన్ని వస్తా దారితో ఒక పేదవాడు ఇబ్బంది పడుతుంటే అది దేవుని పేట అక్కడ అతనికి ఇచ్చేసాడంట. చరిత్ర చెప్తుంది విషయం. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్న విషయం చరిత్ర చెప్తుంది. మనం ఏం చెప్తుందో ఏం మాట్లాడుకోవాలి అంటే ఇతను కూడా కలుసుకున్నాడు. కానీ సిలువలో ఏలాడుతున్నప్పుడు అప్పుడు అక్కడ కలుసుకున్నాడంటుంది. అదనమాట. అయితే ఇప్పుడు ఏం చెప్పాను అంటే అక్కడ 10-11 వచనాలు కనబడుతుంది. వారు నక్షత్రంలో చూసి అత్యానంద పరిస్థితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలిపడని పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, గోళమును కానుకలుగా సమర్పించింది. వీళ్ళు యేసు ప్రభువును తీసుకుని నజరేతుకి వెళ్ళిపోయారు. దేవాలయంలో కార్యక్రమాలు చూసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉన్నారు. ఈ జ్ఞానులు బయలుదేరేటప్పటికి 2 సంవత్సరాలు పట్టింది. అయితే ఎక్కడ పుట్టాడు ఏంటి అనే విషయాన్ని వాడికి పరిశీలన చేస్తే, గ్రంథాలు పరిశీలన చేస్తే వాడికి దొరికిన ఆధారాలు ఏంటో తెలుసుంటే యూదుల గ్రంథ ప్రకారంగా యూదా పట్టణంలో యూదా దేశంలోనే పుడతాడని రాస్తుంది అని వాళ్ళు తెలుసుకున్నారు. ఒక మాట మీరందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఈ జ్ఞానికి ఎలా తెలుసో చెప్పంటారా? వీళ్ళందరూ కూడా జ్ఞానందరూ కూడా బబులోనికి ప్రాంతానికి, తూర్పు ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళండి. అక్కడ యూదులు ఉండేవారు. ఆ యూదులు అనేవారంటండి, మేము శరసాలలో ఉన్నాము, ఇక రాజు చేతులకు చిక్కుపడ్డాము, మమ్మల్ని విడిపించడానికి ఒక రాజు పుడతాడు, వస్తాడు అని ప్రవచనాలు వాళ్ళ దగ్గర నుండి త్వర అంటారు. ఏ గ్రంథాలండి? త్వర అంటే ధర్మశాస్త్ర గ్రంథాలు త్వర అంటారండి. ఆ గ్రంథాలు ప్రభుత్వ గ్రంథాలు చూపిస్తుండేవారు. అది వాళ్ళు అన్నమాట. వాళ్ళు కూడా రాసుకుని మరి ఈ జ్ఞానం ఏం చేస్తారంటే ఆలోచన చేసి ఇది యూదా దేశంలో పుట్టినది ఒక రాజు ఏర్పడింది, యేసు అయి ఉంటాడని చెప్పేసి వీళ్ళు ప్రయాణం పెట్టారు. అది ఎక్కడికంటే అన్నమాట బెత్లెహేము అనబడినట్టు, నజరేతు ఊరు అనబడినట్టు, అనగా యెరూషలేములోకి వచ్చారు. రాజు ఎక్కడ పోతాడు? రాజు కుటుంబంలో పుడతాడు కనుక ఎవరి దగ్గరికి వెళ్ళారంటే ఏ రోజు దగ్గరికి వెళ్ళి
ఈ రహస్యం అంతా చెప్పాడు. వాడేం చేశాడంటే, మీరు వెళ్ళి కనుక్కుని నాకు రహస్యంగా చెప్పండి అని చెప్పాడు. అయితే చెప్పండి అంటే ఆ రాత్రి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ రాత్రి దేవుడి దర్శనం కలిగి ఉన్నారంటే, మీరు వారిని చూసిన తర్వాత, యేసు చూసిన తర్వాత మీరు ఏదో మార్గం వెళ్ళిపోండి, మళ్ళీ యేసు గతలేని రాకనని దేవుడు ఆజ్ఞకు లోబడి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, దేవుడి అక్కడికి ఈ వాక్యంలో చూస్తే ఏడోది ఏంటంటే, నజరేతులో మరియా తన ఇంట్లో ఉండినట్లుగా చూద్దాం. 10:11 వచ్చినాడు. ఆ ఇల్లు అని రాయబడి, ఇల్లంతా కాకుండా ఆ ఇంటి మీదకి వచ్చినట్టు ఏంటిది, నక్షత్రం అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అంటే ఆ ఇల్లు అనేది ఎక్కడ ఉంది వాడికి? నజరేతులోనే వాడికి ఇల్లు ఉంది. బెత్లెహేములో లేదు, యూదా దేశంలో లేదు. ఆ ఇల్లు అక్కడే ఉంది వాడికి. గనక దేవుని పుట్టారా. అంతేకాకుండా ఇదిగో ఆ యొక్క జ్ఞానులు మోసం చేశారు, రాలేదని పగబట్టుకుని ఏంటంటే రాజు ఆ బాలుడిని చేసుకుని చంపేయడానికి ప్రయత్నం చేసి, అనగా ఎప్పుడు పుట్టుంటాడు అనేది ఆలోచన చేసి లెక్కలేశారు. కనుక వాళ్ళు సుమారుగా 2 సంవత్సరాలు. కనుక 2 సంవత్సరాలు ఇటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా యూదా దేశంలో ఉన్నవాళ్ళని, యూదా ప్రాంతాల్లో ఉన్నవాళ్ళని, యూదా జిల్లాలో ఉన్నవాళ్ళని, అనగా ప్రతి బిడ్డని కూడా చంపేయండి అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినప్పుడు ఏం జరిగిందంటే, మరలా దేవునికి దూత నజరేతులో యేసువులకు ప్రత్యక్షమైనట్లుగా 2వ అధ్యాయం 13 నుంచి 15 చదివింది. వారు వెళ్ళిన తర్వాత, ఎవరు వెళ్ళిన తర్వాత? జ్ఞానులు వెళ్ళిన తర్వాత, ఇదిగో ప్రభువుతో స్వప్నమందు యేసోపునకు ప్రత్యక్షమై హేరోదు శిశువును సంహరింపవలెనని, ఇదిగో ఈ రాజు సంపాదన ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన వెతకపోచున్నాడు కనుక నీవు లేచి శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పి మాకు అక్కడే ఇండును అతనితో చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వెంటనే తెలుసా, యేసోపు మరియా కలిసి బిడ్డ తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పాలు దొరకలేదు. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి వాడు, గలీలో ఉన్నవాడు, సమరీలో ఉన్నవాడు, అలాగే యూదాలో ఉన్నవాడు పిల్లలందరినీ కూడా 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపించేసాడు దుర్మార్గుడు. అంత దుర్మార్గుడు ఏ రోజు రాదు. ఆ యొక్క ఏ రోజు స్థితిలో చూపించాడు. అయితే మనం 9వ మాట మనం చదువుకుంటే ఒక మాట, మరలా దేవుడితో ప్రత్యక్షమై రాజు చచ్చిపోయాడు, మీరు తిరిగి రావచ్చని వర్తమానం దేవునితో చెప్తున్నట్లుగా మనం 2వ అధ్యాయం 19 నుంచి 23 చూసారు. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు ఐగుప్తులో యేసోపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళుము, శిశువు ప్రాణం తీర్చుచుండిన వాడు చనిపోయారని చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, ఇది 10వ విషయం నేను మాట్లాడుతున్నది. 10వ విషయం, ఆయన తల్లిదండ్రులకు నజరేతు నుండి క్షమించింది. 9వ విషయం ఇక్కడ రాయబడిన మాట మత్తయి సువార్తలో. కనుక మరలా ప్రభుదూత ప్రత్యక్షమై రాజు చనిపోయాడు గనక మీరు లేచి అనగా నజరేతుకు వచ్చేయాలి అని చెప్పేసి 2వ అధ్యాయం మత్తయి సువార్త 19:23 కూడా రాయబడినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ప్రయాణం మొదలెట్టారు. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు వీళ్ళు సందేహం, రాజు చచ్చిపోయాడా లేదా? దూత చెప్పింది ఎంతవరకు? దూత చెప్పిందంటే నిజమే, కానీ వాడు సందేహం ఉంది కనుక వాళ్ళు రాజుకు భయపడి ఏమైపోయారంటే వాడు తిరిగి మళ్ళీ అనగా యెరూషలేముకి వెళ్ళకుండా అనగా నజరేతుకి వెళ్ళిపోయారని దేవుని వాక్యంలో మనకి కనపడుతుంది. అది 10వ విషయం. అనగా ఆయన తల్లిదండ్రులు నజరేతు నుండి యెరూషలేముకి వచ్చి వండుకునగా
పండుగ ఆచరించింది. దానికి ముందుగా ఇక్కడ ఈ వాక్యంలో మనం చూద్దాం. ఒకసారి 2వ అధ్యాయం చేస్తున్నాను నేను 22వ వచనం చూసుకోండి. అయితే అర్కెలయ తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా యూదా దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళి వెరచి స్వప్నముందు దేవుని చేత బోధింపబడిన వాడే గలీలీ ప్రాంతమునకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. దేవునికి స్తోత్రం. అంటే హేరోదుకు బదులుగా రాజు ఉన్నారు. అర్కెలయ తన కుమారుడు రాజ్యం చేస్తున్నాడు. ఒకవేళ ఆడేం చేస్తాడో అని చెప్పేసి వెళ్తారు. దేవుని మాట పుచ్చుకున్న నజరేతుకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నారండి వాడు? చెప్పండి. నజరేతులు కాపురం ఉన్నారు. వీళ్ళు కాపురం ఉంటున్నారు. ఇతను వడ్రంగి పని నేర్చుకున్నాడు. తండ్రికి సహాయం కూడా చేస్తున్నాడు యేసు. అయితే అప్పుడప్పుడు వీళ్ళు యూదులు కదా, ఇశ్రాయేల్ కదా, పన్నుపోతారు. వాడు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా పండుగకి రావాలండి. ఎక్కడికి రావాలి? పండుగకి రావాలి. పండుగ రావాలంటే దేవుని ఆలయానికి రావాలి. ఆ దేవాలయం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. ఆ యెరూషలేముకి రావాలి. అయితే ఇప్పుడు యేసుని తీసుకుని యేసు మరియు ఎక్కడి నుంచి బయలుదేరారు అనేది కూడా మనకు అవసరం. వాక్యంలో చదువుతాం. లూకా సువార్త 2వ అధ్యాయం. ఆయన తల్లిదండ్రులు నజరేతు నుండి యెరూషలేముకి వచ్చారు పండుగకి. 2వ అధ్యాయం 41-42 వచనాలు ముగింపులోకి వచ్చేసారు. సమాజపు మందిరపు అధికారైన 2వ అధ్యాయంలో 41 లూకా సువార్త. పస్కా పండుగ వచ్చినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళుచుండేవారు. ఆయన 12 వాడై విన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడికి చొప్పున వారు యెరూషలేముకు వెళ్ళిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే వీళ్ళు కొంతకాలం కాపురం ఉన్నారు. యేసు పెద్దోడయ్యాడు. అంటే పెద్దోడండి, బాగా పెద్దోడండి. ఆయన ఉండొచ్చు 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 19 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ యెరూషలేములో పెద్దోళ్ళతో కూడా మాట్లాడటం చూసాం మనం. జ్ఞానంతో, పరిచయంతో, గెడ్డాల మెచ్చుకునేది వాక్యం తెచ్చిన వాటితోటి సవాలు విసురుతూ ప్రశ్నలు విసురుతూ మాట్లాడారు. అయితే అక్కడ ఆ సమయంలో పండుగ జరిగింది. ఆ పండుగలో కార్యక్రమం జరిగింది. అయిన తర్వాత తిరిగి వాడు తన ఊరికి వెళ్ళాలి కదా. అదే అధ్యాయం 46-50 చదివింది. మరి యేసును తిరిగి నజరేతుకు వెళ్ళారు. చదవండి. 2వ అధ్యాయం 46-51 ముగించేస్తాం. 3 దినముల తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. యేసు జ్ఞానమందును వయసందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. 3 దినముల తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్యలో కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞలకు ప్రత్యుత్తరము విస్మయం నొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేటివి? ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నేను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎదుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి నజరేతుకు వచ్చాడు. అక్కడ వాడి చేతులు పెరిగాడు, పెంచబడ్డాడు, చేశాడు. 3.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన బాప్టిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పొంది సేవ ప్రారంభించింది.
మూడు సంవత్సరాలు 33 సంవత్సరాలు వయసు వచ్చి బాప్టిస్ట్ తీసుకుని, అనగా 3.5 సంవత్సరాలు దేవుని యొక్క సేవ చేసి ఆయన శిలువకు అప్పగించబడ్డాడు. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న పాఠం అంతా కూడా దేని గురించి? నజరేతులో ఉన్నటువంటి మరియ యేసు యొక్క వారి యొక్క చరిత్ర గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మీకు ఒక మాట నేను చెప్తాను. దేవుని పిల్లలారా, ఏమిటి అంటే వీళ్ళు నజరేతులు ఉండడానికి గల కారణం ఏంటంటే, వీళ్ళు ఆ చెర నుంచి విడిపించబడిన తర్వాత ఎవరు ఆ యొక్క కోరేసి విడిపించిన తర్వాత వీళ్ళందరూ ఏం చేశారంటే, యోధా దేశానికి అనగా బెత్లెహేములో కొంతమంది, అలాగే నజరేతు కొంతమంది, ఆ యొక్క ప్రాంతాలకు చాలా మంది చేరుకున్నప్పుడు ఈ యేసు వాళ్ళు కూడా ఎక్కడ చేరుకున్నారు? అనగా నజరేతులో కాపురం ఉన్నారు. ఆ కాపురం ఉన్నప్పుడే వీళ్ళకి ప్రదానం చేయబడింది. వాడికి వాళ్ళు ఈ మరియకి దేవుని యొక్క సన్నిధి కనపడింది. ప్రభు దర్శించి ఆమె జీవితంలో యేసు అనేటువంటి వాడిని కనడానికి కూడా ఆమె కృప పొందింది. కనుక మనకి చాలా మరి చక్కగా మాట్లాడడానికి పరిశుద్ధాత్మను మరి సమయాన్ని మనకి ఇచ్చాడు. మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు నాకు తెలియదు, కానీ చాలా వరకు కొన్ని వివరాలు చెప్పడం జరిగింది. వీటికి మీరు రాసుకుంటే చాలా వరుసగా చదివితే ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. కనుక మీరందరూ కూడా యేసు ప్రభు వారి జన్మ గురించి, పుట్టుక గురించి ప్రతి చోట వింటున్నారు. అలాగే పుణ్యం వారి యొక్క పరిస్థితులు ఎక్కడెక్కడ జరిగినాయో కొన్ని చెప్తున్నాను. నేను ఇలా చెప్తూ మాట్లాడుతున్నప్పుడు మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలకించి నేర్చుకుని మీరు కూడా దేవుని సువార్తలో అనేక ఆత్మల సంఘానికి నడిపించాలని తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని వాడుకున్నారు.